యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సారీ, నాకు భయంగా ఉంది. అలా నవ్వకు శివాని. ఇప్పటికే సంతోషంలో ఉన్నాను, ఇంకా గిలిగింతలు పెట్టినట్టుంది గుండెకి. సంతోషమా? ఎందుకు? మా అయ్యగారు, అదే మా నాన్నగారు నాకు అమ్మాయిని చూసి పెళ్లి చేస్తానని చెప్పారు. నిజమా? దానికి నువ్వేమన్నావు? ఊ అని ఒప్పుకోవాల్సింది. ఒప్పుకున్నాను. అబ్బా, చివరికి జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు నువ్వు. పెళ్ళయ్యాకైనా నీకు పట్టిన పిచ్చి పోవచ్చేమో. కానీ ఒక ప్రాబ్లం ఉంది శివాని. ఏంటి అది? మా నాన్నకి నా హార్ట్లో ఒక అమ్మాయి ఉందని తెలిసిపోయింది. అందుకని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. దానికి నువ్వేమన్నావు? తను ఎలా ఉంటుంది అని చాలాసార్లు అడిగారు. చెప్పకుండా ఉండడానికి నా వల్ల కాలేదు. కానీ చివరికి చెప్పేశాను. తను ఎలా ఉంటుంది? అది త్రిశూల్, ఏమైంది నీకు? ఎందుకిలా పిచ్చోలాగా చేస్తున్నావు? నాకు పిచ్చి అని పేరు పెట్టింది నువ్వే. పెళ్ళయ్యాక సరవుతుందని చెప్తుంది నువ్వే. దాన్ని సరిచేయాల్సింది కూడా నువ్వే కదా. త్రిశూల్, నేను పెళ్లి చేసుకునేది త్రివిక్రమ్ని మాత్రమే, నిన్ను కాదు. భ్రమలో బతకటం మానుకో. నన్ను ప్రేమించను అన్న భ్రమలో ఉన్నది నువ్వు. ఒక్కసారి నీ గుండె చప్పుడిని ఒక్క ప్రశ్న అడిగి చూడు. ప్రతి చప్పుల్లోనూ త్రిశూల్ అన్న పేరే వినిపిస్తుంది. నా హృదయంలో ఎప్పుడు ఉండే పేరు ఒకటే, నాది. త్రివిక్రమ్దే. నువ్వేవైనా చెప్పు శివాని, ఆ సుందరి మీద ఒట్టేసి చెప్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకునేది నేనే. ఎప్పటికైనా నువ్వే నాకు అర్ధాంగివి. ఇతను ఎందుకిలా చేస్తున్నాడో? ఎందుకింత మొండితనం తనకి? నా మనసులో ఉండేది ఆదిశేష తప్ప వేరే ఎవరు కాదు అని ఎలా చెప్పను ఇతనికి? ఏం చెయ్యను నేను? శివాని, యు నో వాట్, ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఈ సంతోషాన్ని నేను నీతో షేర్ చేసుకుందామని వచ్చాను, తెలుసా? శివాని, నేను ఇంత సంతోషంగా మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడట్లేదేంటి? ఎందుకు? ఏమైంది? ఏం లేదా. కమ్ ఆన్ శివాని, టెల్ మీ, ఏమైందో చెప్పొచ్చు కదా. అది కొంచెం తలనొప్పిగా ఉంది త్రివిక్రమ్. తలనొప్పా? టాబ్లెట్ తీసుకొస్తానుండు. త్రివిక్రమ్, టాబ్లెట్స్ అవన్నీ ఏమీ వద్దు. తలనొప్పి ఇప్పుడు కొంచెం తక్కువైంది. శివాని, డోంట్ వరీ. కొంచెం సేపటి ముందు నాకు కూడా తలనొప్పిగా ఉంది, కానీ మంచి సొల్యూషన్ దొరికింది నాకు. తలనొప్పి క్యూర్ అయిపోయింది. శివాని, ఆ రోజు ఏదో చెప్పాలి అనుకున్నావు కదా, ఇప్పుడు చెప్పు, నేను అన్నీ వింటాను. అదేదో ఫిలాసఫీ చాప్టర్ జన్మ జన్మలది అని ఏదో చెప్తున్నావు కదా, అదంతా ఇప్పుడు చెప్పొచ్చు. ఐఎమ్ రెడీ టు హియర్. త్రివిక్రమ్, అది
అది ఏంటంటే ఆ సుందరి సాక్షిగా చెప్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకునేది నేనే. ఎప్పటికైనా నా భార్యవయ్యేది నువ్వే. కమ్మోన్ శివాని, అదేంటో చెప్పేయచ్చు కదా. త్రివిక్రమ్, ఈరోజు వద్దు, మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. ఓకే. శివాని, యు నో వాట్, నా దారికి ఎవ్వరూ అడ్డురారు. ఉన్నది ఒక్క రాయి, దాన్ని బ్లాస్ట్ చేయడానికి గ్రెనేడ్ దొరికింది. బ్లాస్ట్ చేసి తీరాల్సిందే. అంటే నాకేం అర్థం కాలేదు. నో నో నో, మన ప్రేమకి ఎవరూ అడ్డురారు అని చెప్తున్నానంతే. ఎందుకు ఈ ప్రశ్న వచ్చింది మీకు? ఇది వేరే ఒక పని అనుకున్నాను, దాని గురించి మాట్లాడుతున్నానంతే. ఆ పని ఒకవేళ పూర్తయిపోతేనా? త్రివిక్రమ్, నా మనసు ముందే బాగోలేదు. మీరిలా మాట్లాడి నన్ను ఇంకా ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఏంటో సూటిగా నాకు చెప్పండి. ఏం లేదు శివాని, నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో. రాత్రి మెసేజ్ చేస్తాను. బాయ్. త్రివిక్రమ్, త్రివిక్రమ్ ఎందుకంత విచిత్రంగా మాట్లాడి వెళ్ళాడు? కారణం ఉంది శివాని. ఆ త్రిశూల్ని ఇంటి నుండి బయటకు పంపడానికి ఒక సొల్యూషన్ దొరికింది. అందుకే నేను ఇలా చేస్తున్నాను. వీలైనంత తొందరగా త్రిశూల్ లవ్వర్ ఎవరో తెలుసుకొని తన కథ ముగిస్తాను. త్రిశూల్ తన గర్ల్ ఫ్రెండ్ని కోల్పోయి విల కొట్టుకొని కేవలం ఇంటిని మాత్రమే కాదు, ఈ ఊరిని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అలా చేస్తా. పాపం త్రిశూల్, నీ గర్ల్ ఫ్రెండ్ లైఫ్ నా వల్ల ఎండ్ అయిపోతుందిరా. గర్ల్ ఫ్రెండ్ మాత్రమే కాదు, నీ లైఫ్ కూడా ఎండ్ అయిపోతుంది. అల్లల్లే రావాలి రావాలి దత్తపుత్ర గారు. కుశలమేనా? క్షేమమేనా? ఊరంతా తిరగడం అయిపోయిందా? ఇంత తొందరగా ఎప్పుడైపోయింది మామా? స్మాల్ బ్రేక్ తీసుకొని ఇంటికి వచ్చుంటాడు. బిచ్చగాడికి ఐశ్వర్యం దొరికితే ఇలాగే అవుతుంది. ఇన్ని రోజులు ఇంటి పనుల్లాగా ఉన్నావు, అన్ని పనులు చెప్పేవాణ్ణి. ఇప్పుడు ఇంటి కొడుకువయ్యావు, ఏ పని చెప్పలేను. ఆడిందే ఆట. అయ్యయ్యో, అలా అని ఎందుకు అనుకుంటున్నారు మామ? నేను మీరు ఏం పని చెప్పినా చేస్తాను. నేను ఈ ఇంటికి దత్తపుత్రుడిని అయి ఉండొచ్చు, కానీ నేను అస్సలు మారలేదు. ఎవర్రా నీ మామ? ఈయనే కదమ్మా నా మామ. ఏంటి అమ్మనా? ఇలా పిలవటానికి ఎంత ధైర్యం నీకు? దమయంతి, ఎందుకమ్మా వాణ్ణెందుకే నువ్వు తిడుతున్నావు? వాడు ఈ ఇంటి కొడుకు, నువ్వు వాడికి అమ్మవే కదా. వాడు ఈ ఇంటికి కొడుకు అనేది వారి దృష్టిలో మాత్రమే, నా దృష్టిలో కాదు. అది కదమ్మగారు, అది పెద్దయ్య గారు. షటప్. చూడు, ఈ సంబంధాలు ఏం ఉన్నా వారి ముందు మాత్రమే. వారు లేనప్పుడు మామ అమ్మ చెల్లి అంటే బావుండదు. బావగారు చెప్పారని నిన్ను ఇంటి కొడుకులాగా ఒప్పుకోవడానికి కుదరదు. మావాని పిలవకు నన్ను. నన్ను కూడా అంతే, చెల్లి అని పిలవకు. చూడు త్రిశూల్, బావగారి ముందు నువ్వేదైనా చెప్పావే అనుకో. గోవింద్, అమ్మ మీకిప్పుడు అర్థం కాదు. నాన్న, నువ్వు బాధపడకు. ఇదంతా కొన్ని రోజులు మాత్రమే. తర్వాత అందరికీ అర్థమవుతుంది. అప్పుడు అంతా బావుంటుంది. ఆలోచించుకో. నీకు నేనున్నాను బాబూ, ధైర్యంగా ఉండు.
త్రిశూల్, ఏంట్రా డల్గా ఉన్నావు? ఏంది? అది ఏదో ఆలోచిస్తూ అలా ఉండిపోయానంతే చిన్నబాబు. నీకెన్నిసార్లు చెప్పానురా చిన్న బాబు గారు అని పిలవద్దని. మీరు ఎన్నిసార్లు చెప్పినా నాకు అదే అలవాటు అయిపోయింది చిన్నబాబు. చూడు, మళ్ళీ అలాగే పిలుస్తున్నావు. మనం ఇప్పుడు బ్రదర్స్. నువ్వు నన్ను చిన్నబాబు గారని పిలవడం నాకు ఇష్టం లేదు. వేరే ఏమని పిలవాలో కూడా నాకు తెలియట్లేదు. సరే, ఒక పని చేయి, బ్రో అని పిలువు. బ్రో అనే? నేను మిమ్మల్ని బ్రో అని పిలిస్తే తప్పైపోతుంది చిన్నబాబు. వాట్స్ రాంగ్ త్రిశూల్? మనం ఇద్దరం బ్రదర్స్ అన్నప్పుడు నువ్వు నన్ను బ్రో అని పిలవడంలో తప్పేం లేదు కదా. అలా కాదు, అది త్రిశూల్, నీతో ఇంత ఫ్రెండ్లీగా ఉంటున్నాను రా, ఇంకా క్లోజ్ అవ్వాలనుకుంటున్నాను. నువ్వేమో మన ఇద్దరి మధ్య గ్యాప్ పెంచుతున్నావు. ఎందుకురా? నేను నీకు బ్రదర్ అవడం నీకు ఇష్టం లేదా? అయ్యో, నేను అలా ఎప్పుడన్నాను? నేను మిమ్మల్ని చిన్నబాబు అని పిలవడం అలవాటు. నోనో, కాల్ మీ బ్రో. ఇక నుండి బ్రో అనే పిలవాలి. బ్రో. గుడ్. త్రిశూల్, నేను ఒక విషయం అడగలరా? అడగండి. డాడ్ చెప్పారు నువ్వు ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నావు అంట. ఎవరో నాకు చెప్పవా? అది ఎందుకురా? నాకు చెప్పడానికి సిగ్గా? చెప్పచ్చు కదా. ఆ అమ్మాయి ఎవరో చెప్తే ఇంట్లో వాళ్ళతో నేనే మాట్లాడి అందరినీ ఒప్పిస్తాను. అది ఆ అమ్మాయి. చెప్పు బ్రో, ఎవరా లక్కీ గర్ల్? చిన్నబాబు గారికి శివానీయే ఆ అమ్మాయి అని చెప్పేస్తే ఏదో ఒకటి జరిగి నా లైన్ క్లియర్ అవుతుందేమో అనిపిస్తుంది. చెప్పనా? అమ్మాయి పేరు చెప్పడానికి ఇంతసేపు ఏంట్రా? ఎందుకు? నాకు చెప్పకూడదనా? అలా ఏం లేదు బ్రో. అది నేను చెప్తే మీరు ఏమనుకుంటారో ఏంటో అని. నేనే అనుకుంటాను రా, హ్యాపీగానే ఫీల్ అవుతానే. కమాన్ బ్రో, చెప్పు. అది చెప్పరా రే త్రిశూల్, నువ్వు చెప్పడమే ఆలస్యం. కమాన్. బ్రో ఈరోజు వద్దు బ్రో, వేరే రోజు ఎప్పుడైనా చెప్తాను. ఎందుకు? ఈరోజు ఏమైంది? నన్ను ఇంకా బ్రోలాగా కన్సిడర్ చేయట్లేదా? మీరు బ్రో అయినందుకే నేను మళ్ళీ ఎప్పుడైనా చెప్తానంటున్నాను. అంటే బ్రదర్కి అలాగే చెప్తారా? తీసుకెళ్ళి డైరెక్ట్గా పరిచయం చేస్తారు. పరిచయాలు అవి తర్వాత చేయొచ్చులే కానీ ముందు ఆ అమ్మాయి ఎవరో చెప్పరా. నేను చెప్పను. త్రిశూల్, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి. గుడ్ నైట్ బ్రో. వీడితో క్లోజ్ అయితే నోరు విప్పుతాడనుకున్నాను. వీడు నోరు విప్పేలా లేడు. ఛా, ఇప్పుడేం చేయాలి? చిన్నబాబు, శివానీని మార్చడం తప్ప నా దగ్గర వేరే ఏ సొల్యూషన్ లేదు. ఇప్పుడే మీకు ఈ విషయం తెలిస్తే తను నా నుండి దూరం అవ్వచ్చు. అందుకే శివాని నన్ను ఒప్పుకున్న తర్వాతే మీ అందరికీ చెప్తాను. సారీ చిన్నబాబు. సుందరి, ఏం జరుగుతోంది నా జీవితంలో? ఒకవైపు నా ఆదిశేషుని చేరుకోలేకపోతున్నాను. ఆదిశేషుని చేరకుండా నాగమణిని దొంగిలించిన వారిని పట్టుకోవడం చాలా కష్టం. ఏం చేయను నేనిప్పుడు? అందరి బతుకులాగా నా బతుకు కూడా సంతోషంగా అయ్యేది ఎప్పుడు? త్రివిక్రమే నా ఆదిశేషాన్ని తెలిసాక కూడా అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించటానికి అవ్వట్లేదేంటి నాకు? మధ్య మధ్యలో ఈ త్రిశూల్ పిచ్చెక్కిస్తున్నాడు నాకు. తనకి అది ఆటలాగా అనిపించొచ్చు, కానీ నాకు ప్రాణ సంకటం. నేను పూర్వజన్మ ప్రేమని వెతుక్కుంటూ భూమి మీదకొచ్చానని త్రివిక్రమ్కి ఎలా చెప్పాలి?
ఒక్కోసారి మనసు గట్టి చేసుకుని చెప్పి తన దగ్గర సంతోషంగా ఉండాలనిపిస్తోంది. కానీ త్రివిక్రమ్కి పాత జ్ఞాపకాలు ఏవీ లేవు కదా సుందరి. ఇందులో అతను కూడా విచిత్రంగా చేస్తున్నారు. సుందరి, వీలైనంత తొందరగా పరిష్కారం దొరుకుతుంది కదా. అన్నీ కుదుటపడి నా ఆదిశేష నాకు దక్కుతాడు కదా. చూడు సుందరి, ఇంటికొచ్చి ఇబ్బంది పెట్టడం అయిపోయింది. ఇప్పుడు మెసేజ్ చేస్తున్నాడు. అసలు ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇబ్బంది పెడితే ఎంత కోపం వస్తుందో తెలుసా? అంటే హగ్ మీ మోర్ అనేనా? కాదు, పిచ్చోడ్లాగా మెసేజ్ చెయ్యకు, పడుకోని. కలలో కూడా నువ్వే వచ్చి కూర్చుంటే నిద్ర ఎలా పడుతుందనుకున్నావు శివాని? నువ్వు ఇలాగే చేసావంటే అక్కడికి వచ్చి తిడతాను త్రిష. నన్ను చూడాలనిపించింది అని చెప్పలేక తిట్టడానికి వస్తాను అని చెప్తున్నావు కదా. త్రిషు, ఈ విషయంలో ఎందుకు నువ్వు ఆటలాడుతున్నావు? ఇది చాలా గంభీరమైన విషయం. అబ్బా, మొత్తానికి నా ప్రేమ చాలా గొప్పదనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. ఏంటి వీడు ఎందుకు ఇలా నవ్వుతున్నాడు? అసలు ఏమైంది వీడికి? రేయ్, ఏం చేస్తున్నావమ్మా? అది నేను నా గర్ల్ ఫ్రెండ్తో చాట్ చేస్తున్నాను. ఏది చూపించు చూస్తా. ఏ అదంతా నేను చూపించలేను, ఛాన్సే లేదు. కామ్గా పడుకుంటావు ఇంకా? ఈ టైంలో ఎవరైనా చాటింగ్ చేస్తారా? బ్రో, గర్ల్ ఫ్రెండ్కి ఈ టైంలోనే మెసేజ్ చేయాలి బ్రో, అప్పుడే ప్రేమ ఇంకా గట్టిగా ఉంటుంది. అంటే అంటే ఈ అర్ధరాత్రిలో చల్లగా వీచే గాలి మన గర్ల్ ఫ్రెండ్స్ మన గురించే ఆలోచిస్తూ ఉంటారు. అదే టైంకి మనం వాళ్ళకి కరెక్ట్గా గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అనే మెసేజ్ పంపిస్తే నా బాయ్ ఫ్రెండ్ నాతోనే ఉన్నాడు అన్న ఫీల్ వస్తుంది. లవ్ స్ట్రాంగ్గా అవుతుంది. అదొకటి కాదు బ్రో, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, మధ్యరాత్రి ఎప్పుడు భోజనం అయిందా, టిఫిన్ అయిందా, కాఫీ తాగావా, చిప్స్ తిన్నావని అడుగుతూ ఉంటే ఆహా, వాళ్ళకు వచ్చే ఫీలింగే వేరే. బ్రో, ఊరికే ఏదేదో చెప్పి నా తల పాడు చేయకు. పడుకుంటావు ఇంకా? ఓకే బ్రో, మీరు పడుకోండి, నేను మెసేజ్ చేసుకుంటూ ఇటు తిరిగి పడుకుంటా. గుడ్ నైట్. హాయ్ శివాని. అరే, త్రివిక్రమ్ మెసేజ్ చేశారు. హాయ్ త్రివిక్రమ్, మీరు మెసేజ్ చేస్తున్నారా? ఏంటి విషయం? ఏమీ లేదు, ఊరికే నువ్వు గుర్తొచ్చా, అందుకే మెసేజ్ చేశా. ఓ, ఇదా విషయం. ఈయన గారు కూడా మెసేజ్ చేస్తున్నారన్నమాట. అందుకే శివాని నాకు అస్సలు రిప్లై ఇవ్వట్లేదు. ఛా,
నేనేదో నెమ్మదిగా మెసేజ్ చేస్తున్నా, దానికి కూడా ఈయన అడ్డేసేసారు. సర్లే, మెసేజ్ కాకపోతే ఏమైంది, మనసుంది కదా, శివానితో ఒక మంచి కల కంటాను.